హల్లెలూయా! ప్రియమైన దేవుని సంగమ, బాగున్నారా? మీ క్షేమాన్ని కోరే ప్రభును స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి. మహిమకరంగాను ఘనంగాను ఉండండి. ఈ ఉదయకాలం దేవుడు మీకు ఆయురారోగ్యం ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమెన్. 13 సంవత్సరాల క్రితం నాకు ఒక మాట చెప్పారు దేవుడు. సామెత 27:23. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము, నీ మందల యందు మనసు ఉంచుము. అందుకనే బాగున్నారా అని అడుగుచున్నా. ముందుగా దేవుని స్తుతిస్తున్నా. అయితే ఈరోజు ఒక మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. అది మనం కలిగి ఉందాం. ఏమిటి ఆ మాట అంటే, ఈ లోకంలో కష్టము, నష్టము, అనారోగ్యత ఇవన్నీ మనలను బాధిస్తూ ఉంటాయి. దాన్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, చాలా గుబులు చెంది ఉంటాం. అయితే గుబులు పడవద్దు అని ప్రభు ఈ మాటలను పట్టుకోమంటున్నాడు. ఆ మాటలే జయిస్తాయి, జయమనిస్తాయి. ఈ లోకంలో మనకు అవసరం కూడా. కాబట్టి ఈ మాటలు మనం హృదయంలో మనం ఉంచుకొని ఈ లోకాన్ని జయిస్తాం. ఏమిటి ఆ మాటలు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలా బాగుంది. ఆయన యందు బలంగా ఉందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కాబట్టి ఈ వాక్యం మనకు అవసరం. ఇవే మనకు ఆయుధము. ఈ వాక్యాల మీద మనము మనసు ఉంచాలి. అప్పుడు ఈ లోకాన్ని మనం జయిస్తాం, హాయిగా పయనిస్తాం. అయితే ఈ వాక్యాన్ని ధరించుకోవాలి, పట్టుకోవాలి, విశ్వసించాలి అని ప్రభు మనకు బోధిస్తున్నాడు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూసారా? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడుడి. ఈవియుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టుడు అగ్ని బాణములను చూసారా? ఇజ్రాయెల్లో ఎన్ని దేశాలు ఆయన మీదకి వచ్చినా ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అని ఆ మాట నెరవేరింది. ఇశ్రాయేలు చిన్న దేశం ఇన్ని దేశాలను ఓడించుకుంటూ పోతుందంటే ఇది దేవుని యుద్ధము. యెహోవా యుద్ధము చేస్తే గెలిపే. కాబట్టి ఈ మాటలు మనకు కూడా గెలిపిస్తాయి, విజయాన్నిస్తాయి, కాపాడతాయి అని నమ్ముదాం, విశ్వసిద్దాం. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును చూడండి. వాక్యమే ఖడ్గము అను వాటిని పట్టుకోవాలి, ధరించుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూసారా, మెలకువగా ఉండాలి. ప్రార్థన ఆపొద్దు. ప్రార్థనకు ముందు మనము దేవుడా నన్ను కాపాడు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే ఈ వాక్యమే మనకు గెలుపు, ఆ వాక్యమే మనకు విజయం, ఆ వాక్యమే మనకు శక్తి, ఆ వాక్యమే మనకు బలము, ఆ వాక్యమే మనకు జ్ఞానము. ఈ వాక్యము లేకుండా మనము జ్ఞానులము అని అనుకుంటే మనమేం జ్ఞానులం కావండి, మనము మూర్ఖులం. మనకంత జ్ఞానం లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానం మనకు కావాలి. ప్రతి విధమైన అంధకార శక్తులను ఓడించడానికి ఆ వాక్యమే మనలను జయమును ఇస్తుంది, రక్షిస్తుంది అని నమ్మి ఈ రోజు నుండి విశ్వాసాన్ని పెంపొందించి ప్రభువా, అభివృద్ధి చేయి ప్రభువా, నా విశ్వాసము బలహీనం కాకుండా ఉండాలని మీరు ప్రార్థించి ఈ వాక్యానుసారంగా జీవించమని ప్రభు పేరిట మనవి చేస్తూ చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, వారి విశ్వాసాన్ని, ఈ చిన్ని వీడియోను వింటున్న నీ బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి. బలహీనులు కాక బలవంతులుగా చేసి నడిపించండి, కాచి కాపాడమని క్రీస్తు నామమున విజ్ఞాపన చేస్తున్నాను పరలోక పరమ తండ్రి. ఆమెన్.